చెప్పండి? నీ కంటికి నీకు కావలసింది ఎదురుగా కనబడుతుంది, కానీ దానిని నీవు అనుభవించలేవు. అప్పుడు ఎంత బాధ కలుగుతుంది. ఏదో జీవితం చస్తే బాగుంటుంది అని అనుకుంటారా? అంటే అంత దౌర్భాగ్యకరమైనటువంటి జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నివసించారు. అక్కడ అందుకనే ఐగుప్తు దేశాన్ని ఒక సూచనగా చూపిస్తున్నాడు. 2023లో ఏ బానిసత్వంలో ఉన్నావో నీవు, ఏ అవమానంతో కృంగిపోయావో నీవు, ఏ హింసతో కుంగిపోయావో నీవు, ఏ బంధకాలతో నీవు కట్టబడి ఉన్నావో నీవు 2023లో. అందుకని ఇక్కడ అంటున్నాడు, దాన్ని సూచనగా నీకు చూపిస్తున్నాడు, నాకు చూపిస్తున్నాడు. 2023లో మనం ఏ స్థితిలో ఉన్నామో ఆ స్థితి